హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఇంట్లోనే ఈజీగా కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అరకిలో మైదా పిండి తీసుకొని అప్పుడే కాచి చల్లార్చుకున్న నెయ్యి వేసుకొని ఒక గరిటె వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని ముందుగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ బాగా మెత్తగా కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకోవాలి. అందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు వేసి మిక్సీ మెత్తగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసేసి మళ్ళీ మెత్తగా తిప్పుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు నువ్వులు వేసుకొని ఒక స్పూను వాటర్ చల్లితే నువ్వులు పేలకుండా ఉంటాయండి, బాగా ఫ్రై అవుతాయి. ఇదంతా శనగపప్పు బెల్లం పౌడర్లో నువ్వులు వేసుకొని ఎండు కొబ్బరి ఎక్కువగా ఈ కజ్జికాయలకి ఎండు కొబ్బరి ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఎండు కొబ్బరి కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్. పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, మనకి ఎప్పుడు బయట నుంచి తేవాలంటే కష్టం అవుతుంది. అందుకని అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అంతా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, మనం మైదా పిండి తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. ఇది కజ్జికాయలు చెక్క అంటారండి దీన్ని, అందరికీ తెలుస్తుంది. ఎక్కువగా ఈ కార్నర్స్ అంతా ఆయిల్ పూసుకోవాలి, ఓపెన్ అవ్వకుండా ఉంటుంది కజ్జికాయ మనం చేసినప్పుడు. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న పౌడర్ అంతా దీంట్లో పెట్టుకొని నిదానంగా క్లోజ్ చేసుకోవాలండి. దీనికి చుట్టూ వాటర్తో కూడా స్ప్రెడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు మనము. చాలా అంటే చాలా నిదానంగా చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ ఈ కజ్జికాయలు ఓపెన్ అయిపోతాయి, ఆయిల్ అంతా పాడైపోయిద్ది. ఇలాగే మనం అన్నీ రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మంట సిమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే ఉడకదండి. చాలా సిమ్గా చాలా ఓపిక్గా చేసుకోవాలి. కజ్జికాయలు చేయటం కొంచెం ప్రాసెస్ అయితే తీసుకుంటుంది టైము, కానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. చూడండి, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.